ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలియుగ దైవంగా పేరొందినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు ప్రతినిత్యం పోటెత్తుతూనే ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళారంటేనే లడ్డు తీసుకొచ్చావా అని అడుగుతుంటారు. అలాంటి లడ్డు నాణ్యత లేదు, అనేక ఇబ్బందికరమైనటువంటి పదార్థాలను అందులో కలిపారని చెప్పి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్పందించడం జరిగింది. అలాగే ఢిల్లీ పెద్దలు సైతం దీని మీద స్పందించి నివేదిక అడుగుతున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఆయన స్పందించారు. ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ గుజరాత్లో చేసినటువంటి శాంపిల్ టెస్ట్లో కల్తీ అయింది, నెయ్యిలో కల్తీ అయింది, జంతు మాంసము, చేపల నూనె అది కలిపారని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అంతా ఆందోళనకు సిద్ధమైనటువంటి నేపథ్యం ఉంది. ప్రస్తుతం మనం కరీంనగర్లోని భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు, మనతో మాట్లాడడానికి. వారి యొక్క అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు, ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు, దైవ దర్శనం చేసుకుంటారు, లడ్డు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. దీన్ని నాణ్యత లేదు, గత ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది అని చెప్పేసి ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఎట్లా చూడొచ్చు? ఇది ఒక రకంగా ఏంటంటే, అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 7 కొండలని 2 కొండలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. వారు ఏ రకంగా అయితే ఒక కలియుగ దైవంగా భావించినటువంటి వెంకటేశ్వర స్వామికి ఏ రకంగా ఒక ఇబ్బందికరంగా పరిస్థితి తయారు చేద్దాం అనుకున్నారో, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలనుకున్నారో, 7 కొండలనే వాటిని రూపు లేకుండా చేద్దాం అన్నటువంటి రాజశేఖర రెడ్డి అదే కొండల్లో అనేది ఇవాళ అంత ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలు అనుకునేది 7 కొండలకు ఆపద తలపెట్టింది కాబట్టి ఆయన ఆపదలో చిక్కున్నాడు అనేది ప్రజలంతా కూడా భావించేటటువంటి విషయం. అదే వాళ్ళ కొడుకు మళ్ళీ సేమ్ అదేవిధంగా 7 కొండలని నిర్వీర్యం చేసి దాన్ని అన్యమతస్తులకు అన్యమతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాల్లో కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ మిగతా వాటికి చేసి ఈ యొక్క టెంపుల్ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేశారు. అన్యమతస్తులను కూడా ఎంప్లాయీస్గా పెట్టడం, అనేక రకాలుగా చివరికి వన్యప్రాణులను కూడా సంరక్షించకుండా డిస్కరేజ్ చేసి అనేక ఆంక్షలు పెట్టి తిరుపతికి పోవాలంటేనే ఇబ్బందికరమైన ప్రయత్నం చేసే ప్రయత్నం కుట్ర. ఇది కూడా ఒక కుట్రలో భాగమేది. హిందూ సాంప్రదాయాన్ని హిందువులందరి 150 కోట్ల పైగా ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలను దెబ్బతీసేందుకోసం జరిపినటువంటి ఒక వేరే మతస్థుడైనటువంటి ఒక క్రైస్తవ మతాన్ని ఆచరించేటువంటి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈ రకమైన కుట్ర జరిగింది. ఇది కావాలని ఈ రకమైన చేసిరు. ఈ యొక్క మనోభావాలను దెబ్బతీస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతదేశానికి బ్రిటిషర్స్ మీదనే ఈ రకమైనటువంటి ఆనాడు 1800 ఏదైతే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఏదైతే మంగల్ పాండే గారు ప్రారంభించారో ఆ స్వతంత్ర సంగ్రామంలో కూడా అదే రకంగా బ్రిటిషర్స్ వాళ్ళ యొక్క మందుగుండు సామాగ్రిలో హిందువులకు మనోభావం దెబ్బతీసేందుకు ఆవు కొవ్వును కానీ, ముస్లిమ్స్ సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేందుకోసం పంది కొవ్వును కానీ కలిపిన కారణంగానే ప్రథమ స్వతంత్ర సంగ్రామమే మొదలైందే దీంతో. మరి ఈ రకమైనటువంటి కుట్రలు అంతే హిందువులంతా కూడా మేల్కొంటారు. వీళ్ళంతా నిద్రపోతున్నారు అనుకుంటారు. హిందువులందరూ కూడా ఏకమై తగిన గుణపాఠం చెప్తారు. ఈ రకంగా ఇది ఒక కేవలం తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, అనేక రకాలుగా ఈ యొక్క దేవస్థానాలను కానీ హిందూ మతాన్ని కానీ కించపరిచే విధంగా అనేక రకంగా చేస్తారు. అదే ఇతర మతస్థులు మాట్లాడే దమ్ము ఉందా వీళ్ళకి? ఇతర మతస్థులలో ఏలు పెట్టే పరిస్థితి లేదు. ఎక్కడో డెన్మార్క్లో ఏదో కార్టూన్ వేస్తేనే ఈ భారతదేశంలో అల్లర్లు మత ఘర్షణలు చేపట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ హిందువులు అంటే సులకనైపోయింది. కానీ హిందువులంతా కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన శాస్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సైతం స్పందించారు. హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి, ఇలాంటివి జరగకుండా అరికట్టాలంటున్నారు. వీరి అభిప్రాయం సైతం ఖచ్చితంగా దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలను అన్యాయాలని అడ్డుకోవాల్సిన అవసరం వచ్చింది, ఖచ్చితంగా మేల్కొంటాం అని హెచ్చరిక జారీ చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇది ఫస్ట్ పార్టీలకు అతీతంగా కోట్ల భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంది. మరి ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకన్న ప్రసాదాన్ని ఒక మహాప్రసాదంగా, ఒక పవిత్రమైన దానిగా భావిస్తారు. అక్కడ తిరుపతి పోయొచ్చిన వాళ్ళు ఎంత కొంచెం లడ్డు తెచ్చుకున్నా కానీ ప్రతి ఇంటికి వంచాలని, కొంచెం అది గోరంతైనా కానీ ఒకరికి వంచాలి, వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలి, వాళ్ళకి ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు అందుతాయి అనే భావనతో ప్రతి ఒక్కరు హిందువులు కానీ భక్తులు కానీ ఈ విధంగా ఆలోచిస్తారు. అంతటి ప్రసాదాన్ని ఈరోజు ఇట్లా జంతువుల కొవ్వుతోటి తీసిన నూనెతోటి తయారు
చేయడం అనేది చాలా దురదృష్టకరము. ఇది ఎంత దరిద్రం అంటే ఇంతకంటే దరిద్రం లేదు. ఒక దేవుడితోటే వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు మట్టి కొట్టుకపోతారని మనకు తెలుస్తూనే ఉంది. ప్రత్యక్షంగా కూడా మనం జరిగే సంఘటనలు ఆ ఈవో కానీ చైర్మన్ వాళ్ళ ఇళ్ళలో జరిగిన విషయాలు చూసినా కానీ వాళ్ళు చాలా వాళ్ళ ఇంట్లో చాలా సంఘటనలు జరిగినాయి. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు పవిత్రతను కాపాడే విధంగా, మరి ఒకప్పుడు ఆ నెయ్యి కర్ణాటక నుంచి వచ్చిన నెయ్యి అవన్నీ చాలా బాగుండే, వాటన్నిటి నుంచి ముడుపులు రాలేదని గత వైసీపీ ప్రభుత్వం మరి వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి ఏదో నాసిరకం నెయ్యిని తక్కువ రేటుకి 350కే నెయ్యి అంటారు. 350కి నెయ్యి రేట్ లేనే లేదు. సో అట్లాంటి నాసిరకం నెయ్యిని వాడి ఈరోజు పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూను అపవిత్రం చేయడం, ఇది కోటాను కోట్ల భారతీయుల అండ్ హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే. ఇప్పటికైనా కానీ ప్రభుత్వము సమగ్ర విచారణ చేపట్టి దీని మీద చర్య తీసుకొని ఖచ్చితంగా ఉన్న వాళ్ళ అన్ని టెండర్లను క్యాన్సిల్ చేసి ఇప్పటికైనా దాని పవిత్రతను దానికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఏదో సామెత ఉంది, పేనుకు పెత్తనం ఇస్తే గుండంతా గురింది అన్నట్టు వైసీపీ ఒక క్రిస్టియన్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఓ టీటీడీ బోర్డును కానీ హిందూ దేవాలయాలను కానీ సర్వనాశనం పట్టియడానికి వైసీపీ ప్రభుత్వం ఈ క్రిస్టియన్ అనే మొత్తం క్రిస్టియానిటీ పెంచడానికి ఈ రకంగా చేసిండు. ఇప్పటికైనా బీజేపీ తరఫున ప్రతి ఒక్క హిందూ తరఫున డిమాండ్ చేస్తుందంటే ఆ తప్పులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించి హిందూ టెంపుల్ని రక్షించడానికి ఒక ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం మీద తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా నాణ్యతను పరిరక్షించాలని కోరుతున్నారు. మీరు చెప్పండి. అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ముఖ్యమంత్రి జగన్ గారు ఆ టీడీపీ ఏదైతే టీటీడీ దేవాలయాన్ని అన్యమతస్తుల చేతిలోకి పంపడం జరిగింది. ఏదైతే టీటీడీ చైర్మన్ మిగతా ఉద్యోగస్తులను కూడా అన్యమతస్తులను చేర్పించి అక్కడ ఉన్న పవిత్రతను చెడగొట్టే విధంగా వాళ్ళందరినీ కూడా తయారు చేసి అక్కడికి పంపి ఈ రకంగా ఏదైతే గతంలో జరిగినటువంటి ఈ చిరుతపులు కానీ ఇవన్నీ కూడా వన్యప్రాణులు ప్రజల మీదకి వచ్చే రకంగా అక్కడ భయభ్రాంతులు సృష్టించి తిరుపతి కొండకు ఈ ఎవరైతే కలియుగ దైవమైనటువంటి దర్శనానికి హిందువులను రాకుండా భయభ్రాంతులు గురి చేసే ఆలోచన చేశారు. ఎందుకంటే అక్కడ కట్టడి చేయలేదు. రెండో విధంగా కలియుగ దైవమైనటువంటి వివిధ దేశాల నుంచి కూడా అక్కడ పవిత్రంగా వచ్చే భక్తులు ఉంటారు. దాన్ని ఒకే ఒక రకం ఏంటిదైతే తన ఒక క్రిస్టియానిటీని నిరూపించుకోవడం కొరకు అక్కడున్న దైవాన్ని కించపరిచే, అక్కడ దైవంని ఏదైతే సనాతన ధర్మాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసి అక్కడున్న ఏదైతే హిందువులు పవిత్రంగా భావించే లడ్డును కూడా అక్కడ అనేకమైనటువంటి జంతువుల కొవ్వుతో కానీ మిగతా వేరే ఆయిల్తో కానీ తయారు చేయించి అక్కడ భక్తులను హిందూ మతాన్ని అవమానపరిచే విధంగా చేసినటువంటి జగన్ గారికి కొద్ది రోజుల్లోనే దేవుడు ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి తన అగ్రహాన్ని చూంచబోతాడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం మీద నేషనల్ జాగ్రఫికల్ ఇండికేషన్ చేత గుర్తింపు పొందింది ఒక లడ్డు పవిత్రతని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత పాలకుల పైన ఉంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాల్ని వెలుగులోకి తీసుకొచ్చి సరైనటువంటి చర్యలు చేపట్టాలి. వాస్తవంగా ఏం జరిగింది అనేటువంటి క్లారిటీ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే కోటాను కోట్ల మంది ప్రజలు దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమే కల్తీ అయితే మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటే హిందూ సంఘాలన్నీ సంఘటిత పోరాటానికి సిద్ధమయ్యాయి. గత పాలకుల హాయంలో జరిగినటువంటి అక్రమాలు అవినీతిని బట్టబయలు చేసి తగిన శిక్ష విధించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.